राम राम। आधा वर्ष से सुबह अल्लाह। నమో అర్హంతో నమో బుద్ధాయ. మనకి ఏ విద్యలు ఇస్తారో ఆ విద్యని ఇచ్చినటువంటి ఆ గొప్ప వాళ్ళని, జన్మనిచ్చినటువంటి వాళ్ళని మనం గుర్తు చేసుకోకపోతే, ఆ కృతజ్ఞతాభావమే లేకపోతే మన జీవితమే వృథా. ఉదయం నుండి సాయంత్రం వరకు మన మనుగడ, మన శరీరం మీద ఉండేటువంటి ప్రతిదీ మనం జీవిస్తున్నామంటేనే అందరి దయ వల్ల, అందరి కారుణ్యం వల్ల. నాదంటూ నేను ఏమీ తయారు చేయట్లేదు. నేను జీవించడానికి, నేను పెరగడానికి జన్మ ఇచ్చింది ఎవరో, పాలు ఇచ్చింది ఎవరో, అన్నం పెట్టింది, ఆ అన్నం బండించింది ఎవరో, సో దాంట్లో కావాల్సినటువంటివి ఇచ్చింది ఎవరు, తయారు చేసింది ఎవరో, నేను కట్టుకున్న గుడ్డలు ఇచ్చేది ఎవరో, నాకు విద్యని ఇచ్చింది ఎవరో, నాదంటూ నేను ఏమీ చేయలేదు. అంతా నా యొక్క మనుగడ, నేను జీవిస్తున్నాను అంటే దానికి కారణం ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉండే మీరందరి వల్ల, మీ అందరి యొక్క దయ వల్ల, కారుణ్యం వల్ల, మీ అందరి భిక్ష వల్ల నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను చచ్చిపోతాను. చచ్చిపోయిన తర్వాత నా కాయం చితిపైన కూడా ఆ కట్టెలు నేను పెట్టను. ఆ చితిపైన నన్ను కాల్చేది ఎవరో, నన్ను పైకి పంపించేది ఎవరో, కేవలం అటువంటప్పుడు ఏమీ చేయకుండా నా మనుగడకి, నా పెరుగుదలకి, నేను జీవించడానికి, నేను పెరగడానికి, నాకున్న విద్యకి కారణం నేను కానే కాదు. అటువంటప్పుడు నేను ఎంత పరాన్న జీవిని, అంత పరాన్న జీవిగా బతుకున్నటువంటి మన యొక్క నాకు ఆ అహం ఎలా, నేనేదో చేస్తున్నాను, నేనేదో గొప్పవాణ్ణి అనేటువంటి భావం ఎలా వస్తుంది? అలాంటి భావన ఎంత అవివేకం, ఎంత అవిద్యతో కూడినటువంటిది. నేను గొప్ప అంటే ఎప్పుడు గొప్ప? నేను తినేటువంటి ఆహారం నేను తయారు చేసుకుంటే గొప్ప, ఆ దినుసులు నేను పండిస్తే గొప్ప. ఈ యొక్క ఒకానొకప్పుడు భారతదేశంలో అలా ఉండేది. మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. నా గుడ్డను నేను తయారు చేస్తే గొప్ప. ఈ బటన్ నేను వాడే ప్రతి వస్తువు కూడా, ఆ పీల్చుకునే గాలి నేను తయారు చేయట్లేదు, నేను తినే ఆహారం నేను తయారు చేయట్లేదు, నేను వేసుకునే గుడ్డలు నేను తయారు చేయట్లేదు, నేను ఉండే ఇల్లు నేను తయారు చేయట్లేదు. ఏ ఒక్క విషయం చెప్పండి, మన శరీరం మీద ఉండేటువంటి ఏదైనా మనం తయారు చేస్తున్నాం. అంత దౌర్భాగ్యమైనటువంటి, అంత దుర్బలమైనటువంటి మనకి ఆ అహం ఎలా, కృతజ్ఞతాభావం ఎలా ఉండదు? ఆ దేవుడి పట్ల వీళ్ళందరూ నీ యొక్క మనుగడకి కారణం అంటే, వీళ్ళందరూ పనిచేస్తున్నారంటే, ఈ సృష్టి అంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే, ఏమాత్రం అదే వేగంతో భూమి తిరుగుతుంది తన చుట్టూ తను, ఒక్క స్ప్లిట్ సెకండ్ కూడా అటు ఇటు కాకుండా అదే వేగంతో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలా ప్రతి గ్రహం కూడా ఒక సెకండ్ కాలం పాటు కూడా అటు ఇటు కాకుండా, కనురెప్ప పాటు కాలం కూడా అటు ఇటు కాకుండా అంత అద్భుతంగా సృష్టిలో ప్రతి ఋతువు వస్తోంది, ప్రతి ఋతువు పోతుంది, ప్రతి జీవి పుడుతోంది, ప్రతి జీవి గిడుతోంది. ఇవన్నీ కూడా మీ సంస్థలో ఏదైనా జరుగుతుంది అని అంటే, మీ ఇంట్లో ఏదైనా వ్యవహారం సరిగ్గా ఉంది అంటే, మీరు ఎంత గమనిస్తే, ఎంత అబ్జర్వ్ చేస్తే, మీరు ఎంత హ్యాండిల్ చేస్తే మీ ఆర్గనైజేషన్లో క్రమశిక్షణ ఉంది. మీ అబ్జర్వేషన్ మీరు ఎంత మేనేజ్ చేసినా కూడా స్టిల్ ఆర్గనైజేషన్లో పొరపాట్లు జరుగుతున్నాయి. అలాంటిది ఈ అద్భుతమైనటువంటి, విశాలమైనటువంటి సృష్టిలో ప్రతిదీ ఎలాంటి పొరపాటు లేకుండా జరుగుతుంది అని అంటే, ఎంత లెవెల్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంది. మనం ఎంత చిన్నవాళ్ళం. మనకి ఇవన్నీ సమకూర్చేటువంటి ఏదో ఒక వ్యవస్థ ఉండబట్టే కదా మనకి దొరుకుతుంది. అందుకే మన పూర్వీకులు ఏం చెప్పారయ్యా, అందరి వల్ల నువ్వు సర్వైవ్ అవుతున్నావు, అందుకే నువ్వు కేవలం కాళ్ళ మీద పడేటువంటి యోగ్యత మాత్రమే నీకు ఉంది, కాళ్ళు పట్టుకునేటువంటి యోగ్యత మాత్రమే ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు అవునా, త్వామేహం పూజితం భవత్వర్యమా, నువ్వే గొప్పవాడివి,
నువ్వే గొప్పవాడివి, నేను చాలా చిన్నవాడిని అనేటువంటి భావనతో భారతదేశంలో అందరూ పెరిగారు. నువ్వు గొప్పవాడివి, నేను చిన్నవాడిని, అందుకే నమస్కారం అని అంటాం. నమస్కారం అంటే నువ్వు గొప్పవాడివి, నేను చిన్నవాడు, అందుకే మోకరిల్తా. చిన్నవాడైనా పెద్దవాడైనా మోకరిల్లటమే మన సాంప్రదాయం మనకి నేర్పించింది. దాన్ని ఏమంటాం? అలా మోకరిల్లటాన్ని, ఆ కృతజ్ఞతాభావంతో నిండినటువంటి ఆ హృదయాన్ని, అందరినీ నీ మనుగడకి కారకులుగా వాళ్ళే గొప్పవాళ్ళుగా భావించి మెదలటాన్ని, అయ్యా నమస్తే, అయ్యా నమస్కారం, అయ్యా నమస్కారం, పూజయామి పూజయామి భవతు పూజయామి భవతు పూజయామి, పూజయామి పూజయామి పూజయామి, నమస్కారాన్ని సమర్పయామి 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 అనేటువంటి మన సాంప్రదాయం. అందుకే అన్నారు, ఏమన్నారు? అలాంటి వాడు అందరికీ, అందరి పట్ల కృతజ్ఞతాభావంతో ఉండి నేను అనేటువంటి భావన లేనటువంటి వాడు. ఎందుకంటే నేను అనేటువంటి వాడు ఏమి తయారు చేయట్లేదు కదా, అందరి వల్ల నేనున్నాను. దాన్నే ఏమంటాం? బ్రహ్మత్వం అంటాం. త్వామేవం బ్రహ్మాసి, అయ్యా నేను చాలా చిన్నవాడిని. ఆ చిన్నవాడిని అనే బదులు అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మత్వం పోయింది, అహం అనేది ఆ బ్రహ్మం అయిపోయింది. అహంలో బ్రహ్మం, అహంలో ఆనందం వెతుక్కుంటుంది. నేను 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 గొప్పవాడిని. అదే నీకు దుఃఖానికి కారణం, ఇతరుల దుఃఖానికి కారణం కృతజ్ఞతాభావం లేకపోవడం. ఆ అహం అనేది ఎందువల్ల? అవిద్య వల్ల. అవిద్య కాదా? నీ యొక్క చెప్పాను కదా, మన మనుగడకి మన కారణానికి మనం ఏమి తయారు చేయనప్పుడు నేను ఎలా గొప్పవాడిని అవుతాను? అహం ఉండటానికి కారణం ఏముంది? అసలు అహం ఉండటానికి ఏ కారణము లేదు. మిగతా వాళ్ళందరూ గొప్పవాళ్ళు, నేను చాలా చిన్నవాడిని. త్వామేవం బ్రహ్మాసి, నేను చాలా చిన్నవాడిని, మీరందరూ గొప్పవాళ్ళు. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని, నేనే, ఐ ఆమ్ దట్, ఐ ఆమ్ ఈగోయిస్టిక్ పర్సన్. ఈగో అనుకుంటే నేను, నా పేరు, నా కులము, నా మతము, నా క్వాలిఫికేషను, నేను. నీ వాళ్ళందరికీ దుఃఖం, నీకు దుఃఖం. ఏ రోజైతే రియలైజ్ అవుతాం ఆ రోజు ఏమొస్తుందయ్యా? వైరాగ్యం వస్తుంది. నేను అనుకుంటే రాగం వస్తుంది, అహం పెరుగుతుంది. నువ్వే గొప్ప అనంటే అందరి వల్ల నేను బతుకుతున్నాను, అక్కడ విరాగమే వస్తుంది. ఎందుకు విరాగం వస్తుంది? అందరి వల్ల నువ్వు జీవిస్తున్నటువంటి ఒక పరాన్న జీవికి అవునా ఎంతసేపు కృతజ్ఞతాభావమే ఉంటుంది తప్పితే, అవునా ఎప్పుడూ బ్రహ్మత్వంతో నిండి ఉంటాడు, అందరితో కలిసే ఉంటాడు. ఈ ప్రయాణం అంతా ఆ అహం తీసివేయడానికే కదా, నేను అనేటువంటి భావన తొలగడానికే కదా. అది ఎప్పుడు వస్తుంది? ప్రతిరోజు. అవునా మనకు అందుకే నేర్పించారు అష్టోత్తర నామావళి, శతనామావళి, సహస్రనామావళి. అయ్యా ఎవరికైనా దండం పెట్టి నువ్వు ఎంత గొప్పవాడివి అని అష్టోత్తర నామావళి చదవాలి. ఎవరికైనా దండం పెట్టి, ఒక ముస్లిం బ్రదర్ ఉన్నాడు, ఒక క్రిస్టియన్ బ్రదర్ ఉన్నాడు, ఒక క్రిస్టియన్ బ్రదర్ హిందూ బ్రదర్ని, ఒక జైన్ బ్రదర్ని, ఒక బుద్ధిస్ట్ బ్రదర్ని కలవగానే ఆహా ఎంత గొప్పవాళ్ళయ్యా మీరు, ఆహా మహమ్మద్ ప్రవక్త ఎంత గొప్పవాడయ్యా, ఆహా జీసస్ ఎంత గొప్పవాడయ్యా, ఆహా బుద్ధుడు ఎంత గొప్పవాడయ్యా, ఆహా ఆ రాముడు ఎంత గొప్పవాడయ్యా అని పరస్పరం ఈ విధంగా మనం గుర్తిస్తే నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, ఆ మతంలో ఆ యొక్క గురువుని, అవునా సో ఆ గురువు సాంప్రదాయంలో ఉండేటువంటి నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అని అష్టోత్తర నామావళి, శతనామావళి, సహస్రనామాలు చదివితే, మన ఇంట్లో మన ఆవిడకి దండం పెట్టి మోకరిల్లి అమ్మ నువ్వు ఎంత గొప్పదాని మన అష్టోత్తర నామాలు చదివితే, శతనామాలు చదివితే, లలిత సహస్రనామాలు చదివితే, పిల్లల్ని అవును శంకరాచార్యలాగా, చిన్నపిల్లలాగా, నచికేతంలాగా, భృగువులాగా వాళ్ళని ట్రీట్ చేస్తే, ఇది మన సాంప్రదాయం. నేను 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 నాది నేను అనేటువంటి భావన వల్ల దుఃఖం అనేది ఎవరికో కాదయ్యా, నీకే దుఃఖం. నేను అన్నా అంటే నీ యొక్క ఆనందం చిన్నది అయిపోయింది అయ్యా. అవునా నువ్వు అన్నావంటే అందరూ వస్తారు. ఆంగ్ల భాషలో యు అంటే అందరూ, అవునా అందరూ. భవత్ అంటే సంస్కృతంలో అందరూ, భవత్ అంటే అందరూ. భవతు సర్వమంగళం, అందరూ గొప్పవాళ్ళు. అందరి వల్ల
నేను బాగున్నాను, అందరూ బాగుంటే నేను బాగుంటాను. ఎవరు బాగాలేకపోయినా నాకు దొరకవు, తినడానికి దొరకవు. రైతన్న బాగాలేకపోతే నాకు తినడానికి దొరుకుతుందండి. ఎవరి ప్రకృతి బాగాలేదు, అవునా, వరుణుడు కరుణించలేదు, అగ్ని కరుణించలేదు, మనం బతుకుతామండి? అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు, అందరినీ ఎవరి వల్లనైతే నీ మనుగడ ఉందో అందరినీ గుర్తించిన ఆయన. ఓ అగ్ని, ఓ వరుణ, ఓ కరుణ, ఓ వరుణ కొంచెం కరుణించవయ్యా. ఇలా ప్రతీదీ ఉదయం లేస్తే సాయంత్రం వరకు త్యాగమే, త్యాగభావం, త్యాగమే. ఏమైనా చేయాలా? మరి మీ అందరి వల్ల నేను బతుకుతున్నాను, నేను మీకు ఏమి చేయగలను? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? త్యాగం, సాక్రిఫైస్, యాగం, స్వాహ 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 స్వాహ, ఉన్నదంతా ఇచ్చేయాలి. ఎందుకంటే అక్కడ నుండే మనం బతుకుతున్నాం. అందువల్ల మనది ఏదంటూ వస్తే ఎంత ఆనందంగా వాళ్ళకి ఇవ్వాలంటే, టిబెట్లోనో భూటాన్లోనో, అవునా, వాడు జీవితకాలం ఎంత పేదవాళ్ళంటే వాళ్ళు జీవితకాలం సంపాదించినటువంటి ఒక తులం బంగారం ఆ ఫ్యామిలీలో, ఆ 10 మంది ఉండేటువంటి ఆ కుటుంబంలో వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ తులం బంగారం వాళ్ళ లామాకి, వాళ్ళ గురువుకి ఇచ్చుకున్న రోజు వాళ్ళ ఇంట్లో ఎంత పండుగనో, వాళ్ళ ముఖాల్లో ఎంత ఆనందమో. ఒక గురువుకి ఇస్తున్నాను, ఒక లామాకి ఇస్తున్నాను, మమ్మల్ని పరిపాలించేటువంటి ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి ఒక సౌభాగ్యం, ఒక భాగ్యం కలిగిందనేటువంటి భావన వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇవ్వటంలో ఆనందం, ఉంచుకోవడంలో ఉంచుకోవడంలో దుఃఖం. ఎంత ఉంచుకుంటూ ఉంటే దుఃఖం పెరుగుతుంది, కారణం అంతే. త్యాగం, ఎంత ఇస్తే అంత ఆనందం. మన త్యాగ గుణం అనేది, సో చిన్నప్పుడు పుట్టినప్పుడు మన పాలు మనమే తాగాలి. ఎస్, మనం పెరిగిన కొద్దీ మన త్యాగ గుణం అనేది పెరుగుతూ పోవాలి. అవును, మనం పెరిగాం, ఎంతమందికి మనం సహాయం చేస్తూ పోతే ఆనందం అంత రెట్టింపు అవుతూ ఉంటుంది. ఎంత సహాయం చేస్తూ ఉంటే, ఎంత పంచుతూ పోతే అంత ఆనందం వస్తుంది, ఎంత పంచుతూ పోతే అంత ఆనందం వస్తుంది. అందుకే ఋగ్వేదం చెప్పేదంతా ఏంటి? సాక్రిఫైసెస్, త్యాగము, త్యాగము, యాగము. యాగం అంటే ఏంటి? త్యాగము. త్యాగం అంటే త్యాగ అంటే ఏంటి? ఇవ్వటం. ఉన్నదంతా ఇవ్వటం. ఉన్నదంతా కాదు, తనని తాను సమర్పయామి. ఆహుతి, పూర్ణాహుతి అంటే ఏంటి? మనల్ని కూడా మనం సమర్పించుకోవడం, ఆ మంటలో దూకి చివరగా, దాన్ని పూర్ణాహుతి అని అంటే. అలాంటి యజ్ఞాలు మనం చూసాం పూర్వకాలంలో. నచికేతుని యొక్క తండ్రి అయినటువంటి ఔద్దాలకుడు, అవునా, ఏం చేస్తున్నాడయ్యా, విశ్వజిత్ అనేటువంటి ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో భాగంగా ఉన్నాయన్నీ ఇచ్చేసాడు. దాంట్లో భాగంగా ఉన్న భార్యని ఇచ్చేయాలి, ఉన్న పిల్లల్ని సత్య హరిశ్చంద్రుని లాగానే ఉన్నాయన్నీ ఇచ్చేయాలి. అప్పుడే అది గొప్ప యజ్ఞం అవుతుంది. తనని కూడా సమర్పించుకోవాలి, తను కూడా ఆ మంటలో పడి చనిపోవాలి చివరగా. దాన్నే విశ్వజిత్ అని అంటారు. ఆ యాగాన్ని తలపెట్టినప్పుడు వేద పారంగతుడైనటువంటి ఆ పసిబాలుడైనటువంటి ఆ నచికేతుని యొక్క హృదయంలో వేద పారంగతుడైనటువంటి పూర్వ వేదాలని, ఉత్తర వేదాలని, మీమాంసాలని, అన్నింటినీ, యోగ శాస్త్రాన్ని పట్టుబట్టినటువంటి ఆ నచికేతునికి అది కృతయుగం గనక సమాధి ఉంది, కానీ ఆత్మవిద్య లేదు. అందరికీ ధర్మం ఉంది. యమ, నియమ, ఆసన, ప్రాణ సంయమ, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి అష్టాంగ యోగం ఉంటుంది కృతయుగంలో. కానీ ఆత్మవిద్య, సంయమం అనేది మాత్రమే ఉండదు. ఆ సప్త భూమికలు ఏవైతే ఉంటాయో, జ్ఞానోదయానికి సంబంధించినటువంటి సైద్ధాంతిక విచారణ ఏదైతే ఉంటుందో, ఆత్మవిద్య అనేది ఏంటంట? విద్య అంటే ఏంటి? శుచి అశుచి విచారణ, నిత్య అనిత్య విచారణ, ఆత్మ అనాత్మ విచారణ, దుఃఖ సుఖ విచారణ ఏదైతే ఉంటుందో, ఆ విచారణ, దుఃఖాన్ని దుఃఖంగా భావించేటువంటి వ్యక్తి విద్య అంట. సుఖాన్ని, ఏదైతే అనిత్యమైనటువంటి వస్తువును అనిత్యంగా చూడటాన్ని విద్య అని అంట. అనాత్మతో కూడినటువంటి విషయాన్ని అనాత్మగా చూడటాన్ని విద్య అని అంట. అశుచితో కూడినటువంటి దాన్ని అశుచిగా చూడటాన్ని విద్య అని అంట. అశుచిగా ఉన్నదాన్ని శౌచంగా భావించటం, ఈ యొక్క మలమూత్ర విసర్జనలతో నిండిపోయినటువంటి ఈ యొక్క తోలుతిత్తిని ఆవిడ శౌచంగా భావించి
జీవితకాలం ఉదయం నుండి రాత్రి వరకు ఈ యొక్క పోషణలో దీని మీద వేసుకునే గుడ్డల్ని కూడా ఎవరైనా ఏమన్నా అంటే అవునా మనం రియాక్ట్ అవుతాం. ఒక తోలు సంచిలో నిండా నింపినటువంటి ఆ తోలు సంచికి మలంతో అశౌచంతో జుగుప్సగలగాల్సినటువంటి శరీరంతో ఆ అద్దం ముందు నిలబడి నేను ఎంత గొప్ప, ఈ శరీరం ఎంత గొప్పదని చూసుకుంటే ఈ అందం ఎంత గొప్పదంటే ఆ అందం ఎంతనయ్యా 0.001 ఒక చిన్న బ్లేడ్తో ఇలా పైన ఇలా రాస్తే తీసివేస్తే ఆ పైన లేయర్ ఎపిడర్మిస్ లేయర్ అంటాం. ఆ ఎపిడర్మిస్ లేయర్ పైన ఉండేటువంటి కెరాటిన్ లేయర్ అంటాం. ఆ కెరాటిన్ లేయర్ అనే దాన్ని తీసేస్తే అందరం అవునరు ఎర్రగా ఉంటాం, ఎరుపు రంగులో ఉంటాం. ఎవరైనా చూస్తే భయపడి పారిపోయేటువంటి రూపాలు ఓపెన్ చేస్తే అబ్బో భయాన్ని కల్పించేటువంటి జుగుప్స కలిగించేటువంటి కంపు కొట్టేటువంటి శరీరాన్ని మనం చూసి దానికి పర్ఫ్యూమ్ కొట్టి ఒక తోడు సంచిలో నిండా నింపి దాంట్లో మలంతో మూత్రంతో నింపి దాన్ని పర్ఫ్యూమ్ కొట్టి దానికి కంటి పట్టు చీర కట్టో లేకపోతే అలెన్సోలి ప్యాంట్ వేసో అవునా దాని డైమండ్ నెక్లెస్ వేసో లేకపోతే దాని రోలెక్స్ వాచ్ పెట్టో చేస్తే మీరేమంటారయ్యా నన్ను పిచ్చివాడిని అంటారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఎవడైతే ఆ విషయం తెలుసుకుంటాడో దాన్ని విద్య అంటాం. శుచి అశుచి విచారణ, నిత్య అనిత్య విచారణ. మన ఆనందం అంతా అనిత్యమైంది ఆ సినిమా చూడగానే. అవునే ఆ అరిషడ్ వర్గాల్ని జనరేట్ చేసి బలహీనత మానసికంగా బలహీనతంగా వేసేటువంటి అవునా వాట్లలో మన సుఖాన్ని వెతుకుంటున్నాం. నిత్యంగా ఇచ్చేటువంటి ఆనందం అవేవి నిత్యాన్ని ఆనందంగా ఇవ్వవు. ఒకరోజు ఐస్ క్రీమ్ తిన్నాం, ఆ ఆనందం ఎంతసేపు ఉంది? నిజంగా ఆనందమే ఉంటే మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలని అనపడదు. నిజంగా అది కనుక నీకు ఆనందాన్ని ఇచ్చేదైతే నువ్వు ఎక్కడికో వెళ్ళేవో వచ్చావో వెళ్ళినప్పుడే ఆనందం, ఆ తర్వాత ఎంతసేపు ఉంది? అనిత్యం. ఈ సృష్టి అంతా అనిత్యమే, ఏది పర్మనెంట్గా ఉండదు. నీవు కూడా ఉండవు. దాన్ని నిత్యంగా భావించి ఇంకా ఈ మానవే లేదంటగా భావించి అనిత్యంలో నిత్య ఆనందాన్ని వెతుకునేటువంటి మూర్ఖత్వాన్ని అవిద్య అని అంటాం. దుఃఖాన్ని కలిగేసేటువంటి విషయంలో సుఖాన్ని వెతకడం అవిద్య అని అంటాం. అది మన యొక్క రోగాలకి కారణం, మన యొక్క దుఃఖానికి కారణం ఏంటయ్యా? ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి దుఃఖాన్ని కలిగేసేటువంటి వాటిలలో మన సుఖాన్ని వెతుక్కుంటున్నాం. అది కేకే కావచ్చు, పేస్ట్రీయే కావచ్చు, గులాబ్ జామే కావచ్చు, ఐస్ క్రీమే కావచ్చు, గప్ చిప్పే కావచ్చు, ఫ్రెంచ్ ఫ్రైజే కావచ్చు, అది బర్గరే కావచ్చు, అది పిజ్జానే కావచ్చు, అది మనిషే కావచ్చు, అది ఏదైనా కూడా మనకు తెలుసు అది దుఃఖాన్ని కలగజేస్తుంది. ఆ దుఃఖంలో మనం ఆనందాన్ని వెతుక్కుంటున్నామయ్యా. చివరిగా ఏం మిగులుతుందయ్యా? ఐస్ క్రీమ్ తిన్నప్పుడు బాగానే ఉంటుంది, పేస్ట్రీ తిన్నప్పుడు బాగానే ఉంటుంది, రుచిగా ఉంటుంది. పైనాపిల్ ఫ్లేవర్ అంటావు, బటర్ స్కాచ్ ఫ్లేవర్ అంటావు, ఇంకేదో ఫ్లేవర్ అంటావు. తిన్నప్పుడు నోట్లో ఎంతో సువాసన, నీ ముక్కుకి ఎంతో వాసన, కళ్ళు చూసి ఆ రంగు అబ్బా ఎంత బాగుందని అన్నీ, జీవ చూసి రుచి చూసి ఆహా ఎంత బాగుందని అన్నావు, ఎంత బాగా రుచి ఉందని అన్నావు. అవునా? మైండ్ అనంది అబ్బా ఎంత బాగుంది, అబ్బా ఈ యొక్క రెస్టారెంటే బాగుంది, ఈ కేకే బాగుంది, అబ్బా దిస్ కేక్ ఈజ్ ఫర్ మీ అన్నావు. ఆ ఉన్న కేకులలో కూడా ఈ అన్ని ఇంద్రియాలని మనసుని బుద్ధిని ఉపయోగించి మరీ ఒక కేక్ సెలెక్ట్ చేసుకున్నాం, తిన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ టాయిలెట్కి వెళ్ళేవి, కూర్చున్నాం. ఇంటెస్టైన్ ఆ ప్రేవు బాధపడుతుంది, జీర్ణాశయం బాధపడింది, అందులో ఉన్న కణాలు చచ్చిపోయాయి. ఆ తర్వాత ఆ యొక్క లివర్ కాలేయం అనేది అది ప్రాసెస్ చేయలేక, అందులో డీటాక్సిఫికేషన్ చేయలేక, అందులో ఉండే రసాయనాల్ని అది డీటాక్సిఫికేషన్ చేయలేక, బైల్ని ప్రొడ్యూస్ చేయలేక అవునా లివర్ డ్యామేజ్ అయిపోయింది. దాని యొక్క ఎఫిషియన్సీ డీటాక్సిఫికేషన్ చేసే బదులు టాక్సిన్స్తో నిండిపోయింది. అవునా? పెద్ద ప్రేవులోకి వెళ్ళిపోయింది. పెద్ద ప్రేవులో ఉన్న బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా, ఆ మంచి బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోయింది. మొత్తం చెడ్డ బ్యాక్టీరియా అవునా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఇంకా మొత్తం నిండిపోయింది. క్యాండిడియాసిస్, అమీబియోసిస్ అన్నీ అలాంటి వాటితో, ఈ కోలై ఇలాంటి వాటితో నిండిపోయింది. సో మొత్తం బయట టాయిలెట్లో కూర్చుంటే అవునా మేక గుతికల్లాగా, మేక యొక్క పేడలాగా అవునా బయటకు వస్తున్నాయి. వాసన ఎలా ఉందయ్యా? ఆ వాసన ఏ జీవి కూడా భరించలేదు. ఏ జీవి యొక్క ఎక్స్క్రిటా కూడా అంత దౌర్బల్యంగా వాసన రాదు. ఏ మేక పేడ కానీ, ఏ యొక్క ఆవు పేడ కానీ అలా వాసన వచ్చిందయ్యా. దాన్ని ఇంకా అలుక్కుంటాం, ఆ వాసన కావాలని అబ్బాయి ఎంత బాగుంది అని అనుకుంటాం. కానీ మన పేడ అవునా, సో ఈ తినేప్పుడు ఎంత సువాసననిచ్చిందో, చూడటానికి ఎంత ఆనందంగా ఉందో, లొట్టలేస్తూ తిన్నాం. కానీ అక్కడ కూర్చుంటే
ఆ ఇంటెస్టైన్లో ఉండేటువంటి కణాలు చచ్చిపోతూ ఉంటే, బ్యాక్టీరియా చచ్చిపోతూ ఉంటే, బయటికి రావడానికి కష్టం అవుతూ ఉంటే, నొప్పి వేస్తూ ఉంటే, తినేప్పుడు మంట, కళ్ళలో నీళ్లు తిరగాలి, మంటగా ఉండాలి, కారం వేసుకోవాలి, అబ్బా ఇంకా మసాలా కావాలి, ఆ కింద మండుతూ ఉంటే నోట్లో మండాలి, అది ఎక్సైట్మెంటు, ఆ కింద మండుతూ ఉంటే ఆ కణాలన్నీ స్వాహ స్వాహ అంటూ ఉంటే, అబ్బా మమ్మల్ని చంపేస్తున్నామని అంటూ రక్తం కూడా వస్తూ ఉంటే, అందులో ఆనందాన్ని అయినా కూడా అలాగే లోపల వేస్తూ ఉంటే ఉండేటువంటి దుఃఖాన్ని ఇచ్చేటువంటి విషయాలు సుఖాన్ని వెతుకునేటువంటి ఒక వ్యక్తి, అవిద్య అంటే ఇదేనయ్యా. అహంతో నిండినటువంటి, అనాత్మతో కూడినటువంటి శరీరాన్ని ఆత్మగా అహంభావంతో, ఆత్మని అహంభావంగా భావించి అహం బ్రహ్మాస్మి అయిపోయింది. ఆత్మ అనాత్మ విచారణ, అనాత్మతో కూడినటువంటి శరీరాన్ని నేను 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 అనేటువంటి భావనతో ఇంకా ఆత్మకి దూరం అయిపోయేవి అని ఎలా అయిపోయిందయ్యా. అహాన్ని నువ్వు ఆత్మగా భావిస్తున్నావయ్యా, నువ్వే అహంగా మారిపోయావు. ఆత్మ అహానికి ఆమడ దూరం ఆత్మనయ్యా. ఆ కోశాల్లో ఆత్మకి ఆమడ దూరంలో ఉన్న కోశాల్లో ఉన్నావు, ఆ కోశం యొక్క వ్యామోహంలో పడిపోయావు. నేను నా శరీరం, నా శరీరం. ఆ శరీరాన్ని ఏమైనా అంటే కళ్యాణ్, దాన్ని ఏమంట ఆత్మ అనాత్మ విచారణ, అనాత్మతో కూడినటువంటి విషయాల్ని ఆత్మగా భావించి నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు. అహాన్ని ఆత్మగా భావిస్తున్నామని అర్థం. ఏ రోజైతే తెలుసుకుంటామో, ఎవరైతే తెలుసుకుంటారో దాన్ని విద్య అని అంటాం. దీన్ని సైద్ధాంతిక విచారణ. ఏది పుస్తకాలు చదివితే రాదు, ఇది మాత్రమే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అంటారు. అవునా, ఎవరైనా మీకు నేను బ్రహ్మ విద్య చెప్తున్నాను, ఆత్మ విద్య చెప్తున్నాను, మొట్టమొదటి మీరు అడగాల్సింది ఏంటి? ఆ విద్య ఏమిటి? ఇది విద్య. ఏకాయన మగ్గో అథ యోగానుశాసనం, ఇది మాత్రమే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. సమాధి ఏకం సద్బహుధా విప్రావదంతే, సమాధికి మార్గాలు ఎన్నో. గ్రాహ్యానికి సంబంధించినటువంటి సమాధులు వేరు, గ్రహణానికి సంబంధించినటువంటి సమాధులు వేరు, ఇంద్రియాలకి మనసుకు సంబంధించినటువంటి ధ్యాన వస్తువులు వేరు, బుద్ధికి అహానికి సంబంధించినటువంటి ధ్యాన వస్తువులు వేరు, చిత్తానికి సంబంధించినటువంటి గ్రహీతృగా పిలువబడేటువంటి ధ్యాన వస్తువులు వేరు, దృశ్య ప్రపంచానికి సంబంధించినటువంటి ధ్యాన వస్తువులు వేరు. ఒక్కొక్క ధ్యాన వస్తువు ఒక్కొక్క సమాధి వరకే మాత్రమే తీసుకెళ్తుంది. సవిచార నిర్విచార సమాధి వరకు మాత్రమే తీసుకెళ్లేవి గ్రహణానికి సంబంధించినటువంటి ధ్యాన వస్తువులు, ఇంద్రియాలకు సంబంధించినటువంటి ధ్యాన వస్తువులు, శబ్దంతో ఓడినటువంటి ధ్యాన వస్తువులు అయితే గ్రహణానికి సంబంధించినటువంటి, గ్రాహ్యానికి సంబంధించినటువంటి ధ్యాన వస్తువులు కేవలం నిర్వితర్క నిర్విచార సమాధి వరకు మాత్రమే తీసుకెళ్ళగలవు. గ్రహణానికి సంబంధించినటువంటి ధ్యాన వస్తువులు ఏవైతే ఉంటాయో మొదటి సమాధి నుండి 4వ సమాధి వరకు తీసుకెళ్ళగలవు. మొదటి సమాధి అంటే ఏంటి? నిర్వితర్క, నిర్వేచార నిర్వేతర్క నిర్వేచార ఆనందానుగత ఆస్మిత సమాధినః చతుర్వేదాని. 8 సమాధుల్లో మొదటి 4 సమాధులు ఇవి చెప్తున్నాడు. బుద్ధుడు చెప్పినా అదే చెప్తాడు, పతంజలి చెప్పినా చెప్తాడు. అది శాస్త్రమయ్యే సనాతన ధర్మం ప్రకారంగా. ఈ సమాధులన్నీ ఒకవేళ గ్రహణం పైన కనుక వేసినట్లయితే ఆ ధ్యాన వస్తువులన్నీ బుద్ధి విలాపంతో, పరిమాణాంతరంతో స్థూలం నుండి సూక్ష్మం వైపుకి చేసేటువంటి, హృదయం పైన చేసేటువంటి ధ్యాన వస్తువులు హార్ట్ మెడిటేషన్స్ అని అంటాం. ఒక వస్తువు పైన, స్థూల విషయం పై నుండి సూక్ష్మం వైపుకి వెళ్తూ చేసేటువంటి ధ్యాన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ ధ్యాన వస్తువులన్నీ కూడా 4వ సమాధి వరకు తీసుకెళ్ళగలుగుతాయని చెబుతున్నాడు. అవి కూడా సవికల్ప సమాధులు మాత్రమే, అవి నిర్వికల్ప సమాధులు కాదు. సవికల్ప అంటే ఏంటి? విపర్య వికల్ప నిద్రా స్మృతయ ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతయ. సవికల్ప, వికల్పంతో ఓడి. ఏంటి వికల్పం? వస్తుశూన్యో శబ్దజ్ఞానానుపాతే వికల్ప.
మిథ్యాజ్ఞానం మతద్రూపం ప్రతిష్టాయా విపర్యాయ. విపర్యం అంటే మిథ్యాజ్ఞానంతో నిండిపోయినట్టుంది. డెల్యూజన్ కంటే ఇంకా ఘోరమైంది హాలుసినేషన్. If once you see this honey, highest, what do you call Manuka factor, Australian honey, 24 Manuka factor is the highest. So this is a 24 honey, Indian Manuka honey. But this is not only just not a Manuka factor, but antioxidant activity, electron donor capacity, the pollen diversity in this honey, it is all Himalayan forest range it is. You see the honey mix here, the kind of the honeys we collect. There is nowhere in the world you get this honey quality. Do you understand how much we studied the phytochemistry? Each honey we have studied. For each honey we studied more than 25 parameters. The criteria of choosing a particular honey. So the way we choose, I have not written here exact ratios, just 4%, that's not correct. Actually, having the highest Manuka antibiotic and highest antioxidant activity honeys, we use more. Less antioxidant activity, we use less. Like that, each honey has particular quality. So those honeys in those proportions we have added into this. If there is any honey that is highly scientifically evolved effective, it is this honey. Do you understand?